హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్లో నుంచి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, డిఫైన్ మొలారిటీ. మొలారిటీ ఈజ్ అ కాన్సన్ట్రేషన్ టర్మ్. మనకు తెలుసు మొలారిటీ ఈజ్ అ కాన్సన్ట్రేషన్ టర్మ్. దీన్ని మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో మొలారిటీని ఎట్లా డిఫైన్ చేస్తాము? ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ డిజాల్వ్డ్ పర్ లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ కాల్డ్ మొలారిటీ. అంటే మనం 1 లీటర్ సొల్యూషన్ తీసుకుంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉందో దాన్ని మనం మొలారిటీ అంటాం. సో ఫార్ములా ఏంటి మొలారిటీది? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో ఈ నంబర్ ఆఫ్ మోల్స్ని ఎట్లా రాస్తాము? గివెన్ మాస్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. సో దీన్ని మనం WBతో రిప్రజెంట్ చేస్తాము అండ్ మోలార్ మాస్ని MBతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, ఇంటూ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ అని ఉంది. సో దీన్ని 1 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వాట్? మొలారిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వాల్యూమ్ని మిల్లీలీటర్స్ ఎంఎల్స్లో ఇస్తే సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ వాల్యూమ్ లీటర్స్ని మనం 1000తో డివైడ్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? 1000 న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? M ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్స్ ఇన్ ml. ఓకే, దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ మొలారిటీ. ఓకే, వెన్ వాల్యూమ్ ఈజ్ గివెన్ ఇన్ ml. ఎప్పుడైతే వాల్యూమ్ మనకు మిల్లీలీటర్స్లో ఇస్తారో, దట్ ఈస్ mlస్లో ఇస్తారో, మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ? యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ ఆర్ మోలార్ ఆర్ క్యాపిటల్ M అని కూడా మనం యూజ్ చేస్తాం. సో యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. W/Mని మీరు వాషింగ్ మిషన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాషింగ్ మిషన్లో 1000 ml వాటర్ తీసుకొని వానిష్ని యాడ్ చేయండి. వానిష్ అంటే అదొక డిటర్జెంట్. ఓకే, వాషింగ్ మిషన్లో మనం ఏం తీసుకుంటాము? వాటర్ అండ్ డిటర్జెంట్, అంతే కదా. సో ఇక్కడ చూడండి. సో వాషింగ్ మిషన్లో 1000 ml వాటర్ తీసుకొని వానిష్ని యాడ్ చేయండి. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములా గుర్తుంటుంది. సో వాషింగ్ మిషన్లో 1000 ml వాటర్ తీసుకొని వానిష్ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, డిఫైన్ మొలాలిటీ. మొలాలిటీ కూడా ఒక కాన్సన్ట్రేషన్ టర్మే లైక్ మొలారిటీ. దీన్ని మనం స్మాల్ mతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. స్మాల్ mతో రిప్రజెంట్ చేస్తాం. సో మొలాలిటీ అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kilogram ఆఫ్ ద సాల్వెంట్ ఈస్ కాల్డ్ మొలాలిటీ. మొలాలిటీ అంటే ఒక kg వెయిట్ ఆఫ్ సాల్వెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంది అనే దాన్ని మనం మొలాలిటీ అంటాం. ఓకే, సో మొలాలిటీ ఫార్ములా ఏంటి? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ కేజెస్. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే NB. ఓకే, మనం నంబర్ ఆఫ్ మోల్స్ని ఎలా రాయొచ్చు? ఇందాక చూసాం కదా, గివెన్ మాస్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ WB బై మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ MB ఇంటూ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ ఉంది కదా. సో దీన్ని అట్లానే రాసేసుకోండి. 1 బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ని WA అని రాసుకుంటాం. దట్ ఈస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. ఓకే, సో ఎప్పుడైతే మనకు కేజెస్లో ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకు గ్రామ్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మనం దీన్ని గ్రామ్స్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఎట్లా కన్వర్ట్ చేస్తాము? ఈ మాస్ ఆఫ్ ద సాల్వెంట్ని బై 1000తో డివైడ్ చేస్తామన్నమాట. సో దట్ ఇది గ్రామ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 1000 మనకు న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో మనకేమొస్తుంది? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఎప్పుడైతే మనకు మాస్ ఆఫ్ ద సాల్వెంట్ గ్రామ్స్లో ఇస్తే కనుక మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీనికి కూడా ఒక ట్రిక్ చెప్తాను చూడండి నాన్న. ఈ W/M అంటే వాషింగ్ మిషన్. ఇందాక చూసాం కదా, వాషింగ్ మిషన్లో 1000 mlని వాషింగ్టన్ నుంచి తెచ్చాము. ఓకే, వాషింగ్ మిషన్లో 1000 mlని వాషింగ్టన్ నుంచి తెచ్చాము. WAG అంటే వాషింగ్టన్. ఓకే, ఇది జస్ట్ ట్రిక్ కోసమే మీరు గుర్తుపెట్టుకోవడానికి. మొలారిటీ అండ్ మొలాలిటీ ఈ 2 ఫార్ములే గుర్తుండాలి అంటే ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇదేమో మొలారిటీ ఫార్ములా ట్రిక్ ఏంటి? సో వాషింగ్ మిషన్లో 1000 ml వాటర్ తీసుకొని వానిష్ యాడ్ చేయండి. ఓకే, ఇది. అండ్ మొలాలిటీ, సో వాషింగ్ మిషన్లో 1000 ml వాటర్ని వాషింగ్టన్ నుంచి తెచ్చాము. వాషింగ్ మిషన్ అలాంగ్ విత్ వాటర్ మనం వాషింగ్టన్ నుంచి తెచ్చాము. ఇదనమాట దాని ట్రిక్ అర్థం. ఓకే, బట్ ఇట్స్ జస్ట్ మనకు గుర్తుండడానికి ట్రిక్. ఓకే, క్యాజువల్గా తీసుకోండి ట్రిక్. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, డిఫైన్ మోల్ ఫ్రాక్షన్. ఇది కూడా
ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్ని. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇది పేరులోనే ఉంది చూడండి, ఫ్రాక్షన్ తీయడం. దేని ఫ్రాక్షన్ తీయాలి? మోల్స్ యొక్క ఫ్రాక్షన్ తీయడం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం మోల్స్ యొక్క ఫ్రాక్షన్ తీస్తామో దాన్ని మనం మోల్ ఫ్రాక్షన్ అంటాం. సో దీన్ని మనం కైతో రిప్రజెంట్ చేస్తాం, ఆర్ ఎక్స్ అని కూడా అంటారు కొంతమంది, బట్ కై ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్రొనౌన్సింగ్. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ one component to the total number of moles of all the components present in the solution is called mole fraction. Okay, for example మనం 10 grams of sugar ని 100 ml of water లో యాడ్ చేసాం అనుకుందాం, రైట్? సో 10 grams of sugar ని 100 ml of water లో డిజాల్వ్ చేసాం. సో ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది? చూడండి, ఇక్కడ సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది. ఇక్కడ సొల్యూట్ షుగర్. ఓకే, షుగర్ ఈజ్ అ సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ అ సాల్వెంట్. సో సొల్యూట్ అండ్ సాల్వెంట్ ని మిక్స్ చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది కదా. సో ఈ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి అండ్ ఎన్ని మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఉన్నాయి, ఇది క్యాలిక్యులేట్ చేస్తాం మనం మోల్ ఫ్రాక్షన్లో. సో ఏదైనా సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి అండ్ ఎన్ని మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఉన్నాయి అనేదే మోల్ ఫ్రాక్షన్. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి? మోల్ ఫ్రాక్షన్ కై ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్, మేబీ సొల్యూట్ కావచ్చు ఆర్ సాల్వెంట్ కావచ్చు. ఓకే, by total number of moles of all the components, అంటే solute plus solvent. So number of moles of solute or solvent by total number of moles, అంటే number of moles of solute plus number of moles of solvent. ఇట్లా మనం మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 4, స్టేట్ హెన్రీస్ లా. సో హెన్రీస్ లా అంటే ఏంటి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద solubility of gas in liquids. ఓకే, హెన్రీస్ లా ఏం చెప్తుంది మనకు? సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్ ని చెప్తుంది అనమాట. ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లో డిజాల్వ్ అయ్యింది అనే దాన్ని మనకు హెన్రీస్ లా చెప్తుంది. సో ఇక్కడ హెన్రీస్ లా స్టేట్మెంట్ చూద్దాము. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ద పార్షియల్ ప్రెషర్ P ఆఫ్ ఎ గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ కై ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఏంటి? హెన్రీస్ లా ఏం చెప్తుంది? అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్ అప్లైడ్ ఆన్ ఇట్. ఓకే, ఎంత ప్రెషర్ అయితే మనం గ్యాస్ మీద అప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లో డిజాల్వ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటైనర్ లో మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ లిక్విడ్. అండ్ అదే కంటైనర్ లో మనం గ్యాస్ కూడా తీసుకున్నాం. ఓకే, ఒక కంటైనర్ లో మనము లిక్విడ్ తీసుకున్నాము అండ్ గ్యాస్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్యాస్ మాలిక్యూల్స్. సో ఎప్పుడైతే మనం ప్రెషర్ అప్లై చేస్తామో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ మీద, అప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ మాలిక్యూల్స్ తో కొలైడ్ అయ్యి అండ్ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అయిపోతాయి అనమాట. ఓకే, ప్రెషర్ ఎక్కువ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ మాలిక్యూల్స్ తో కొలైడ్ అవ్వడం అంటే హిట్ అవ్వడం అనమాట. ఒకదానికొకటి హిట్ అయిపోయి, దట్ ఈస్ గ్యాస్ మాలిక్యూల్ అండ్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి హిట్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది? గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో అంటే ఏంటి? ఎంతైతే ప్రెషర్ మనం అప్లై చేస్తామో గ్యాస్ మాలిక్యూల్స్ మీద అంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అవుతుంది. చూడండి, ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ మనం అప్లై చేస్తామో అంత అమౌంట్ ఆఫ్ గ్యాస్, సో ఇక్కడ చూడండి ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎంత ఎక్కువ ప్రెషర్ మనం గ్యాస్ మాలిక్యూల్స్ మీద అప్లై చేస్తామో అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ లిక్విడ్ లోకి డిజాల్వ్ అయిపోతాయి. ఓకే, అంటే లిక్విడ్ లో గ్యాస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. అర్థమైందా? సో మ్యాథమెటికల్ గా మనం హెన్రీస్ లా ఎట్లా రాయొచ్చు? ప్రెషర్ ఆఫ్ గ్యాస్, that is partial pressure of gas, is directly proportional to mole fraction of gas. Mole fraction is nothing but concentration. Mole fraction concentration term ఏ కదా. ఓకే, ఎంతైతే ప్రెషర్ మనం అప్లై చేస్తామో అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద లిక్విడ్. ఓకే, ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ ఇక్కడ లిక్విడ్ లో, సొల్యూషన్ లో. ఓకే, సొల్యూషన్ లో గ్యాస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ మనం అప్లై చేస్తామో. ఓకే, సో మనం ఈ ప్రపోర్షనాలిటీ సైన్ కనుక తీసేస్తే అప్పుడు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ని పెట్టుకోవాలి. ఓకే, పి గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు KH కై గ్యాస్. ఓకే, KH ఈజ్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్. అంటే ఏంటి? KH ఈజ్ నథింగ్ బట్ హెన్రీస్ కాన్స్టాంట్. అర్థమైందా? వాట్ ఈస్ హెన్రీస్ లా? సో దిస్ ఈస్ కాల్డ్ హెన్రీస్ లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్? సో ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్ అంటే ఏంటి? The elevation in boiling point of a solution when 1 mole of the non-volatile solute is added to 1 kg of solvent is called ebullioscopic constant. So the elevation in boiling point of a solution. First elevation in boiling point ante ento chuddam.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో వాటర్ తీసుకుందాం, ఓకే, ప్యూర్ వాటర్. అండ్ ఈ వాటర్ని మనం హీట్ చేద్దాం, ఓకే. ఎప్పుడైతే ఈ వాటర్ని మనం హీట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఓకే. దట్ ఈస్ వాటర్ వేపర్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట, వేపర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఏ టెంపరేచర్లో అయితే లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం, ఓకే. గుర్తుపెట్టుకోండి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఏ టెంపరేచర్లో అయితే లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఈస్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్, అవునా. సో ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో కంటైనర్లో వాటర్ తీసుకోండి, ఓకే. ఎంత, 1000 grams ఆఫ్ వాటర్, ఓకే, ఆర్ 1 kg ఆఫ్ వాటర్. సో 1 kg అన్నా 1 లీటర్ అన్నా అప్రాక్సిమేట్గా సేమే, ఓకే. బికాస్ ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ టర్మ్ మొలాలిటీలో ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాం అనమాట, నాట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ మనం వాల్యూమ్స్లో తీసుకోము, వెయిట్స్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 1000 grams తీసుకుందాం. సో ఈ 1000 grams ఆఫ్ వాటర్లో ఏం చేస్తారంటే సాల్ట్ని యాడ్ చేయండి, ఓకే. ఎంత సాల్ట్ని యాడ్ చేస్తారు, 58.5 grams సాల్ట్ని యాడ్ చేయండి. అంటే 58.5 grams సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole అనమాట. 1 mole ఆఫ్ సాల్ట్ అంటే ఏంటి, NaCl కదా. సో 58.5 grams ఆఫ్ NaCl అంటే 1 mole ఆఫ్ NaCl అని అర్థం, ఓకే. మోల్ ఈజ్ నథింగ్ బట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సే, ఓకే. ఇప్పుడు NaCl మోలార్ మాస్ ఏంటి 58.5 కాబట్టి 1 mole ఆఫ్ NaCl ఈజ్ నథింగ్ బట్ ద మోలార్ మాస్ ఆఫ్ ద NaCl, దట్ ఈస్ 58.5 grams. సో ఎప్పుడైతే మీరు 58.5 grams దట్ ఈస్ 1 mole ఆఫ్ NaClని 1000 grams ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తారో అప్పుడు ఈ సొల్యూషన్ 1 మోలార్ సొల్యూషన్ అని అర్థం. అంటే దాని కాన్సన్ట్రేషన్ 1 మొలారిటీ. అప్పుడు ఈ 1 మోలార్ సొల్యూషన్ని మీరు హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు ఒక టెంపరేచర్ వస్తుంది, ఆ టెంపరేచర్లో మీకు ఈ సొల్యూషన్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టెంపరేచర్ని ఏమంటాం, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ అంటాం. సో ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఎంత ఉంటుంది, 101.04 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం, ఓకే. అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ వాటర్, ఎప్పుడైతే మనం ప్యూర్ వాటర్ తీసుకొని బాయిల్ చేస్తామో దాని బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ఎప్పుడైతే మనం వాటర్లో సాల్ట్ యాడ్ చేస్తామో, దట్ ఈస్ సొల్యూట్ యాడ్ చేస్తామో, నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తాము, అప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ 101 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. అంటే ఇప్పుడు సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంది సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కంటే, దట్ ఈస్ వాటర్ బాయిలింగ్ పాయింట్ కంటే. దిస్ ఈస్ కాల్డ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎప్పుడైతే మనము నాన్ వోలటైల్ సొల్యూట్ సొల్యూషన్లో యాడ్ చేస్తామో అప్పుడు మనకు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, నార్మల్ సాల్వెంట్ కంటే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం, ఓకే. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ వెన్ 1 mole ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు 1 kg ఆఫ్ సాల్వెంట్. సో ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేసామో 1 mole ఆఫ్ NaCl టు 1 kg ఆఫ్ సాల్వెంట్, దీన్నే మనం 1 మోలార్ సొల్యూషన్ అంటాం అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఉంటుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు KB ఈజ్ నథింగ్ బట్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్, M ఈజ్ నథింగ్ బట్ మొలాలిటీ. M అంటే ఏంటి, మొలాలిటీ. సో ఈ డెల్టా TB ఎప్పుడు KBతో ఈక్వల్ అవుతుంది, ఎప్పుడైతే ఈ మొలాలిటీ 1 ఉంటుందో. మనం ఇక్కడ 1 మోలార్ సొల్యూషన్ తీసుకున్నాం కదా, ఎప్పుడైతే 1 మోలార్ సొల్యూషన్ తీసుకుంటామో అప్పుడు డెల్టా TB విల్ బి ఈక్వల్ టు KB. సో డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఎంత వచ్చింది మనకు, ఫస్ట్ డెల్టా TB ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ మైనస్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్. సో సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది, సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ 101.04 మైనస్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ 100, వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 కదా, ఈజ్ ఈక్వల్ టు KB అనమాట. సో వాట్ ఈస్, సో ఇది ఎంత వస్తుంది మనకు 1.04 ఈజ్ ఈక్వల్ టు KB, ఓకే. ఏదైతే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉందో దట్ ఈస్ 1.04, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్ అనమాట. సో మనకు తెలుసు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఫార్ములా ఈజ్ డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ స్మాల్ m, దట్ ఈస్ మొలాలిటీ, ఓకే. ఎప్పుడైతే ఈ మొలాలిటీని మనం యూనిటీ చేస్తామో దట్ ఈస్ 1 చేస్తామో, ఓకే, అప్పుడు డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB అవుతుంది, అవునా. ఎప్పుడైతే మనం 1 మోలార్ సొల్యూషన్ తీసుకుంటామో దట్ ఈస్ మొలాలిటీ ఈజ్ 1 తీసుకుంటాము, అప్పుడు డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB అవుతుంది, ఓకే. డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, KB ఈజ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్ ఆర్ మోలార్ ఎలివేషన్ కాన్స్టాంట్. ఎబిలియోస్కోపిక్ కాన్స్టాంట్ ని మనం మోలార్ ఎలివేషన్ కాన్స్టాంట్ అని కూడా అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ క్రయోస్కోపిక్ కాన్స్టాంట్? Cryoscopic constant, the depression in the freezing point of a solution
when 1 mole of non-volatile solute is dissolved in 1 kg of solvent is called cryoscopic constant. సో ఫస్ట్ మీకు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో తెలియాలి. సో లెట్స్ సీ దట్. ఫస్ట్ మీరు ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని ఫ్రీజర్లో పెట్టండి. ఓకే, 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, అంటే ఐస్ ఫామ్ అయిపోతుంది. సో అంటే ఏంటి, వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో కంటైనర్లో వాటర్ తీసుకోండి అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేయండి. అంటే ఏంటి, వాటర్ ప్లస్ సాల్ట్, దట్ ఈస్ సాల్ట్ సొల్యూషన్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సాల్ట్ సొల్యూషన్ని ఫ్రీజర్లో పెట్టండి. ఓకే, అప్పుడు ఈ సొల్యూషన్ -3.72 డిగ్రీ సెల్సియస్లో ఇది ఫ్రీజ్ అవుతుంది, అంటే గడ్డగడుతుంది. సో ఈ టెంపరేచర్ ఏంటి, దిస్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్. అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏంటి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇది ఐస్ అవుతుంది, గడ్డగడుతుంది. అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్ట్ వాటర్ ఏంటి, -3.72 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. సో ఈ టెంపరేచర్లో సాల్ట్ వాటర్ గడ్డగడుతుంది అనమాట, అంటే ఫ్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో సాల్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అవ్వడానికి వాటర్ కంటే కూడా తక్కువ టెంపరేచర్ అవసరం పడుతుంది, అంటే దట్ ఈస్ -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీన్ని మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఎప్పుడైతే ఫ్రీజింగ్ పాయింట్లో డిక్రీజ్ వస్తుందో సొల్యూషన్ ఫ్రీజ్ అవ్వడానికి, దీన్ని డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. అర్థమైందా? వాటర్ ఏమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ సాల్ట్ వాటర్ తీసుకున్నాము, దాన్ని ఫ్రీజ్ చేసాము, అది 0 డిగ్రీ కంటే తక్కువ టెంపరేచర్లో ఫ్రీజ్ అవుతుంది అనమాట, అంటే ఇది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని అర్థం. అర్థమైందా? సో అప్పుడు డెల్టా టీఎఫ్ ఏంటి, డెల్టా టీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, దట్ ఈస్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ 0 -3.72 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఎంత వస్తుంది, 3.72 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ద డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్. 3.72 డిగ్రీస్ డిక్రీజ్ అయింది అనమాట ప్యూర్ వాటర్ కంటే. దిస్ ఈస్ కాల్డ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అర్థమైందా? సో దీని ఫార్ములా ఏం రాసాం, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ. కేఎఫ్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఓకే, ఆర్ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటాం. దీన్ని ఏమంటాము, మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటాం. సో ఈ మొలాలిటీని ఎప్పుడైతే మనం 1 తీసుకుంటామో అప్పుడు డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ అవుతుంది. ఓకే, సాల్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని మనం 1 మోలాల్ సొల్యూషన్ తీసుకుంటాం అనమాట. అంటే ఈ సాల్ట్ సొల్యూషన్ నేను ఇందాక చెప్పాను కదా, 58.5 గ్రామ్స్ NaCl, అంటే సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ 1000 గ్రామ్స్ ఆఫ్ వాటర్, దీన్ని మనం 1 మోలాల్ సొల్యూషన్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మొలారిటీని 1 తీసుకుంటామో, దట్ ఈస్ 1 మోలాల్ సొల్యూషన్ తీసుకుంటాము, అప్పుడు డెల్టా టీఎఫ్ విల్ బి ఈక్వల్ టు కేఎఫ్, దట్ ఈస్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, సో దీనికంటే ముందు మనకు ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆస్మాసిస్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ ఆస్మాసిస్, లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కంటైనర్స్ తీసుకుందాం. ఓకే, ఒక కంటైనర్లో సొల్యూషన్ తీసుకుందాము అండ్ ఇంకో కంటైనర్లో సాల్వెంట్ తీసుకుందాం. ఓకే, అండ్ ఈ 2 కంటైనర్స్ కూడా ఒక కండక్టర్తో కనెక్ట్ చేస్తాం అండ్ మధ్యలో ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడతాం అనమాట. అంటే ఏంటి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే, ఇది ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్నే దాంట్లోంచి వెళ్ళటానికి అలో చేస్తుంది అనమాట. ఓకే, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అలోస్ ఓన్లీ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ టు పాస్ త్రూ ఇట్. ఓకే, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ని అలో చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సాల్వెంట్లో నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ ఈ సొల్యూషన్లోకి ఫ్లో అవుతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఓకే, ఇక్కడ సాల్వెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాటర్ అనుకోండి, వాటర్ లో కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అండ్ వేరే సొల్యూషన్ ఏదైతే ఉందో అది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. ఎందుకు అంటే సొల్యూషన్లో మనకు సొల్యూట్ కూడా ఉంటుంది కాబట్టి అది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. వేరే సాల్వెంట్లో ప్యూర్ సాల్వెంట్ కాబట్టి అందులో సొల్యూట్ యాడ్ చేయం కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ప్యూర్ సాల్వెంట్స్కి ప్రెషర్ హైగా ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, వేరే సొల్యూషన్స్కి తక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. లిక్విడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. అంటే ఇక్కడ ఏమవుతుంది, లిక్విడ్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ సాల్వెంట్లో నుంచి సొల్యూషన్లోకి ఫ్లో అవుతాయి అన్నమాట. సో దీన్నే మనం ఆస్మాసిస్ అంటాం. ఆస్మాసిస్ అంటే ఏంటి, ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సాల్వెంట్ ఇంటూ ద సొల్యూషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మాసిస్. సో ఒకవేళ మనం ఈ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ని కనుక స్టాప్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే, ఒక ఎక్స్ట్రా ప్రెషర్ని మనం
ఈ సొల్యూషన్ మీద అప్లై చేస్తామన్నమాట. సో దట్ ఈస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ స్టాప్ అయిపోతుంది, ఆస్మాసిస్ స్టాప్ అవుతుంది. దట్ ఈస్ ఆస్మాసిస్ ని స్టాప్ చేయాలి అనుకుంటే మనం సో ఎక్స్ట్రా ప్రెషర్ ని మనం సొల్యూషన్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఎక్స్ట్రా ప్రెషర్ ఈస్ కాల్డ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, ఈ ఎక్స్ట్రా ప్రెషర్ ఏమంటామంటే ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. సో ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఎక్స్ట్రా ప్రెషర్ విచ్ ఈస్ అప్లైడ్ ఆన్ ద సొల్యూషన్ టు స్టాప్ ద ఆస్మాసిస్. ఓకే, ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా ప్రెషర్ సొల్యూషన్ మీద అప్లై చేస్తామో ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్ లోకి ఫ్లో అవ్వడం స్టాప్ అయిపోతుంది. దట్ ఈస్ ఆస్మాసిస్ స్టాప్ అవుతుంది. సో ఈ ప్రెషర్ ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఓకే, సో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ ఎట్లా డిఫైన్ చేస్తాము? ఇట్ ఈస్ ద మినిమం ప్రెషర్ required to stop the flow of solvent particles through a semi-permeable membrane from a pure solvent into solute, or pressure required to stop the osmosis is called osmotic pressure. అర్థమైందా? సో దీన్ని మ్యాథమెటికల్ గా ఎట్లా రాస్తాము? పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ, వేర్ పై ఈజ్ ద ఆస్మాటిక్ ప్రెషర్, సి ఈజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ. ఓకే, ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ ని మొలారిటీ టర్మ్స్ లో తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ క్యాపిటల్ ఎం. నెక్స్ట్ ఆర్ ఈస్ ద గ్యాస్ కాన్స్టెంట్ అండ్ క్యాపిటల్ టీ ఈజ్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. ఓకే, so this is about osmotic pressure, right? So next question is what are isotonic solutions? So first isotonic solutions అంటే ఏంటో చూద్దాం. ఒకవేళ మనం రెండు సొల్యూషన్స్ తీసుకుంటే ఆ రెండు సొల్యూషన్స్ కాన్సంట్రేషన్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఆ రెండు సొల్యూషన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కంటైనర్స్ లో 2 సొల్యూషన్స్ తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ సొల్యూషన్ 1 అండ్ దిస్ ఈజ్ సొల్యూషన్ 2. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 తీసుకుంటే concentration of solution 1 will be equal to concentration of solution 2. Solution 1 and solution 2 concentrations రెండు కూడా సేమ్ గా ఉంటాయి. అండ్ osmotic pressure of solution 1 will be equal to osmotic pressure of solution 2. సో ఈ రెండు సొల్యూషన్ ఆస్మాటిక్ ప్రెషర్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కాన్సంట్రేషన్స్ సేమ్ ఉంటాయో ఆస్మాటిక్ ప్రెషర్స్ కూడా సేమే ఉంటాయి. ఓకే, ఇలాంటి సొల్యూషన్స్ ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. మనం ఏమనొచ్చు అప్పుడు సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 ఆర్ ఐసోటోనిక్ విత్ ఈచ్ అదర్. అంటే సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 ఆర్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని అర్థం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 కంటైనర్స్ లో మనం సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 తీసుకుందాం. ఇవి రెండు ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఓకే, ఇదేంటి సొల్యూషన్ 1 అండ్ దిస్ ఇస్ సొల్యూషన్ 2. ఓకే, సో ఈ రెండు సొల్యూషన్స్ ని మనము ఒక కనెక్టర్ తో కనెక్ట్ చేద్దాం అండ్ మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడదాం. సో ఈ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 కాన్సంట్రేషన్ సేమ్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సొల్యూషన్ 1 కాన్సంట్రేషన్ అండ్ సొల్యూషన్ 2 కాన్సంట్రేషన్ సేమ్ ఉంటుంది. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అండ్ నంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ రెండిట్లోనూ సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటి? సొల్యూషన్ 1 కాన్సంట్రేషన్ అండ్ సొల్యూషన్ 2 కాన్సంట్రేషన్ కూడా సేమ్ ఉన్నాయని అర్థం. ఒకవేళ మనకు కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్లో ఉండేది. దట్ ఈస్ ఫ్రమ్ లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్. బట్ ఇక్కడ రెండు సొల్యూషన్స్ కూడా ఐసోటోనిక్, అంటే రెండు సొల్యూషన్స్ లో కాన్సంట్రేషన్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు సొల్యూషన్స్ కూడా కామ్ గా వాటి కంటైనర్ లో ఉంటాయి తప్ప సాల్వెంట్ ఫ్లో ఉండదు. దట్ ఈస్ ఆస్మాసిస్ జరగదు. సో ఈ 2 సొల్యూషన్స్ ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. అండ్ ఈ రెండు సొల్యూషన్స్ కూడా సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. సో మనకు తెలుసు ఒకవేళ కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఉంటే మనకు ఆస్మాసిస్ జరిగేది. దట్ ఈస్ సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ లోకి వెళ్ళేవి అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో మనం అప్పుడు ఒక ఎక్స్ట్రా ప్రెషర్ సొల్యూషన్ మీద అప్లై చేసేవాళ్ళం అనమాట. దట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ ని మనం అప్లై చేసేవాళ్ళం సొల్యూషన్ మీద, సో దట్ ఆస్మాసిస్ స్టాప్ అవ్వటానికి. బట్ ఇక్కడ కాన్సంట్రేషన్ రెండు సొల్యూషన్ లో సేమ్ ఉంది కాబట్టి ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది రెండింటిలో. కాబట్టి ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ కూడా సేమే ఉంటుంది. ఓకే, సో ఏవైతే 2 సొల్యూషన్స్ సేమ్ కాన్సంట్రేషన్ లో ఉంటాయో అండ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుందో అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటి? బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ 0.9% weight by volume NaCl సొల్యూషన్. దట్ ఈస్ సలైన్ సొల్యూషన్. బ్లడ్ సెల్స్ తెలుసు కదా, మన బ్లడ్ లో బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో దాని కాన్సంట్రేషన్ కూడా 0.9% weight by volume NaCl సొల్యూషన్ అనమాట. అండ్ ఈ సలైన్ సొల్యూషన్ అని ఉంటుంది. అది హాస్పిటల్లో పేషెంట్స్ కి అవి పెడతారు చూడండి. ఆ సలైన్ సొల్యూషన్ లో కూడా కాన్సంట్రేషన్ 0.9% weight by volume NaCl సొల్యూషన్ ఉంటుంది. సో బ్లడ్ సెల్స్ అండ్ ఈ సలైన్ సొల్యూషన్ కూడా సేమ్ కాన్సంట్రేషన్ లో ఉంటాయి కాబట్టి ఆ రెండు సొల్యూషన్స్ కూడా ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్. Calculate the amount of benzoic acid, that is C6H5COOH, required for preparing 250 ml of 0.15 molar solution of benzoic acid in methanol. సో ఇక్కడ ఒక న్యూమెరికల్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా న్యూమెరికల్ ఇస్తే మీరు దాని డేటా రాసుకోవాలి. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ఫస్ట్ ఆ డేటా రాసుకోవాలి. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, మొలారిటీ ఎంత ఇచ్చారు? మొలారిటీ 0.15 మోలార్. సో 0.15 మోలార్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ గివెన్? 250 ml. సో 250 ml. సో ఇక్కడ సొల్యూట్ ఏంటి? బెంజాయిక్ యాసిడ్. దట్ ఈస్ C6H5COOH ని మనం బెంజాయిక్ యాసిడ్ అంటాం.
అండ్ సాల్వెంట్ మిథనాల్. ఓకే, మిథనాల్ సాల్వెంట్ అనమాట. సో బెంజాయిక్ యాసిడ్ ఈజ్ సొల్యూట్. సో వాట్ ఈస్ ద గ్రామ్ మోలార్ మాస్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్? ఇక్కడ చూడండి, గ్రామ్ మోలార్ మాస్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. C6H5COOH ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. ఓకే, ఇందులో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక 6 కార్బన్స్, ఇక్కడ ఒక 1 కార్బన్, దట్ ఈస్ 7 కార్బన్స్ ఉన్నాయి. సో 7 ఇంటూ వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్? దట్ ఈస్ 12. సో 7 ఇంటూ 12 ఈజ్ 84. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 5 హైడ్రోజన్స్ ప్లస్ 1 హైడ్రోజన్. సో టోటల్గా 6 హైడ్రోజన్స్. సో 6 ఇంటూ వాట్ ఈస్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్? 1. సో 6 ఇంటూ 1 ఈజ్ 6. అండ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ 16 దట్ ఈస్ 32. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 122 వస్తుంది. సో 122 ఈజ్ ద మోలార్ మాస్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. సో మోలార్ మాస్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్ ఈజ్ 122 గ్రామ్ పర్ మోల్. ఓకే, మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్ని మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ మొలారిటీ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పాను కదా, వాషింగ్ మిషన్ 1000 ml వానిష్. ఓకే, ఇది ఫార్ములా ట్రిక్. సో మొలారిటీ M ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మోలార్ మాస్, దట్ ఈస్ మోలార్ మాస్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ml. సో మనం క్యాల్కులేట్ చేయాల్సింది వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, దట్ ఈస్ W. సో ఈ Wని మనం LHS వైపుకి తీసుకెళ్దాము అండ్ ఈ మొలారిటీని మనం RHS వైపు తీసుకెళ్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్నాయన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అండ్ ఆ న్యూమినేటర్లో ఉన్నాయి కిందికి వచ్చేస్తాయి. W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ గ్రామ్ మోలార్ మాస్ ఇంటూ వాల్యూమ్ బై 1000. సో వాట్ ఈస్ మొలారిటీ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 0.15. అండ్ వాట్ ఈస్ మోలార్ మాస్? మనకు మోలార్ మాస్ ఏమొచ్చింది? 122 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూమ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 250 ml బై 1000. సో దీన్ని సాల్వ్ చేస్తే కనుక మనకు 4.575 grams వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు వాల్యూమ్స్ ఎంఎల్స్లో ఇచ్చారా లీటర్స్లో ఇచ్చారా చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎంఎల్స్లో ఇచ్చారు కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఏంటది? వాషింగ్ మిషన్ 1000 ml వానిష్. ఓకే, ఎంఎల్స్. ఓకే, ఎంఎల్ ఫార్ములా అంటే 1000 వస్తుంది పైన. ఒకవేళ లీటర్స్లో అంటే 1000 ఉండదు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? వాషింగ్ మిషన్ ఇంటూ 1 బై వాల్యూమ్, W బై M ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ వస్తుంది. లీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి, ఎంఎల్స్లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఎంఎల్స్లో ఇచ్చాడు కాబట్టి 250 ml అని మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సో లీటర్స్లో ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ Van Taff ఫ్యాక్టర్? హౌ ఈస్ ఇట్ రిలేటెడ్ టు ఆల్ఫా ఇన్ ద కేస్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్, దట్ ఈస్ 1:1. సో Van Taff ఫ్యాక్టర్ని ఎట్లా డిఫైన్ చేస్తాము? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ ద colligative property to the calculated value of the colligative property. So first experimental value of colligative property and theoretical calculated value of colligative property అంటే ఏంటి? ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంటే మనం ఏదైతే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో colligative propertiesది, దాన్ని మనం ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంటాం. ఓకే, బట్ క్యాల్కులేటెడ్ వాల్యూ అంటే మనం మాన్యువల్గా క్యాల్కులేట్ చేసిన దాన్ని మనం క్యాల్కులేటెడ్ వాల్యూ అంటాం. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఆఫ్ colligative properties and theoretical or calculated values of colligative ప్రాపర్టీస్లో డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిసోసియేషన్ అండ్ అసోసియేషన్. డిసోసియేషన్ అండ్ అసోసియేషన్ మూలంగా మనకు ఈ colligative ప్రాపర్టీస్ వాల్యూస్లో చేంజెస్ వస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం colligative ప్రాపర్టీస్ని స్టడీ చేయాలి అనుకుంటే 2 కేసెస్లో స్టడీ చేస్తాం అనమాట. ఓకే, ఏంటది? ఒకటి నాన్ ఎలక్ట్రోలైట్ కేసులో అండ్ ఎలక్ట్రోలైట్ కేసులో. నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? లైక్ సుక్రోజ్, గ్లూకోజ్, యూరియా. ఓకే, ఇట్లాంటి వాటిని మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. అంటే ఏంటి? ఎప్పుడైతే వీటిని మనం సాల్వెంట్లో యాడ్ చేస్తామో లైక్ వాటర్, అప్పుడు ఇవి అందులో డిజాల్వ్ అవ్వవు అనమాట, అందులో డిసోసియేట్ అవ్వవు. సో ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంటుంది, అది బ్రేక్ డౌన్ అవ్వదు అనమాట. సో ఇలాంటి వాటిని మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లో colligative ప్రాపర్టీస్ మనం క్యాల్కులేట్ చేస్తాము. నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? ఇందులో అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ ఏది ఉండదు. సో కాబట్టి colligative ప్రాపర్టీస్లో కూడా ఏ డిఫరెన్స్, ఏ చేంజ్ ఉండదు అనమాట. చూడండి, ఫార్ములాస్లో కూడా సేమ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మెటిక్ ప్రెషర్. సో ఈ colligative ప్రాపర్టీస్ ఫార్ములా ఏదైతే ఉందో అవి యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉన్నాయి, ఏ డిఫరెన్స్ ఉండదు ఎప్పుడు నాన్ ఎలక్ట్రోలైట్ కేసులో. వెరస్ ఎలక్ట్రోలైట్ కేసులో అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? ఏవైతే డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ అవుతాయో, లైక్ చూడండి. సో ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? NaCl, KCl, MgSO4, మెగ్నీషియం సల్ఫేట్. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ అనమాట. అంటే ఇవి
ఇందులో డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ అవుతుంది. ఓకే, సో దీని మూలంగా ఈ డిసోసియేషన్ అండ్ అసోసియేషన్ మూలంగా నంబర్ ఆఫ్ మోల్స్లో కూడా చేంజ్ వస్తుంది అనమాట. సో మోలార్ మాసెస్ కూడా డిఫర్ అవుతాయి అనమాట. సో మనకు తెలుసు నంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్, అవునా? సో ఈ నంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేషన్ కేసులో నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, NaClని తీసుకుంటే కనుక ఇది డిసోసియేట్ అయ్యి Na+ అండ్ Cl- కింద డిసోసియేట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ NaCl ఈస్ గివింగ్ రైస్ టు 1 mole ఆఫ్ Na+ అండ్ 1 mole ఆఫ్ Cl-. అంటే ఇక్కడ చూడండి 1 mole ఈస్ గివింగ్ రైస్ టు 2 moles కదా. అంటే ఏంటి, డిసోసియేషన్లో నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఎప్పుడైతే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు మోలార్ మాస్ డిక్రీజ్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయితే మోలార్ మాస్ డిక్రీజ్ అవుతుంది కదా. అండ్ మనకు తెలుసు కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్ కదా. అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మోలార్ మాస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే మోలార్ మాస్ తగ్గుతుందో అప్పుడు కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ ఏమవుతుంది, అసోసియేషన్ అయినప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతాయి. ఎందుకు చూడండి, CH3COOH అంటే అసిటిక్ యాసిడ్ 2 moles రియాక్ట్ అయ్యి అది అసిటిక్ యాసిడ్ 1 mole కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ 2 moles 1 mole లాగా కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని మనం అసోసియేషన్ అంటాం. సో ఇక్కడ 2 moles నుంచి మనకు 1 mole వచ్చింది అంటే ఏమైంది, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోయినాయి. అప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మోలార్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మోలార్ మాస్ కదా. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతాయో మోలార్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మోలార్ మాస్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ డిసోసియేషన్ అసోసియేషన్ అవుతుంది కాబట్టి మనకు క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో ఈ మోలార్ మాస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మోలార్ మాస్ డిఫరెన్స్ వస్తుందో మనకి ఫార్ములాస్ కూడా చేంజ్ అయిపోతాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ మోలార్ మాస్ని మనం కరెక్ట్ చేయడానికి మనం ఒక కరెక్షన్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట ఈ ఫార్ములేలో. ఏంటో కరెక్షన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ Van 't Hoff ఫ్యాక్టర్. సో ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ Van 't Hoff ఫ్యాక్టర్ అనమాట. ఎప్పుడైతే అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ కేసులో అబ్నార్మల్ మోలార్ మాసెస్ ఏవైతే వస్తున్నాయో దాన్ని కరెక్ట్ చేయడానికి మనము ఈ కొలిగేటివ్ ప్రాపర్టీ ఫార్ములేలో మనం ఒక కరెక్షన్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ కరెక్షన్ ఫ్యాక్టర్ని మనం Van 't Hoff ఫ్యాక్టర్ అంటాం. ఓకే, దట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఐ. సో చూడండి ఇక్కడ అన్ని కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఫార్ములేలో మనం ఐని ఇంట్రడ్యూస్ చేసాం. చూడండి ఇక్కడ ఈ 4 కొలిగేటివ్ ప్రాపర్టీ ఫార్ములేలో మనం Van 't Hoff ఫ్యాక్టర్ ఐని ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఎందుకు, ఇది కరెక్షన్ ఫ్యాక్టర్. ఈ డిఫరెన్స్ ఇన్ మోలార్ మాస్, దట్ ఈస్ అబ్నార్మల్ మోలార్ మాసెస్ ఏవైతే వస్తున్నాయో ఈ డిసోసియేషన్ అండ్ అసోసియేషన్ మూలంగా దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ Van 't Hoff ఫ్యాక్టర్ ఐని ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ 4 ఫార్ములేలో, ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ ఫార్ములేలో, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ఫా ఇన్ ద కేస్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్. ఇన్ కేస్ ఆఫ్ బైనరీ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ 1:1 1:1 ఎలక్ట్రోలైట్ అంటాం. ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ ఐ, దట్ ఈస్ ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అండ్ ఐ అంటే Van 't Hoff ఫ్యాక్టర్. సో ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ ఐ ఏంటి, ఫర్ బైనరీ ఎలక్ట్రోలైట్ కి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 + n-1 ఆల్ఫా. సో మనకు తెలుసు ఆల్ఫా ఈజ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో మనకు తెలుసు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫార్ములా I-1/n-1. ఓకే, సో మెయిన్ గా Van 't Hoff ఫ్యాక్టర్ దేని గురించి ఇంట్రడ్యూస్ చేసాము, డిసోసియేషన్ అండ్ అసోసియేషన్ గురించి మనం ఈ Van 't Hoff ఫ్యాక్టర్ ని అకౌంట్ లోకి తీసుకున్నాం అనమాట ఇన్ ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ లో మనం ఈ Van 't Hoff ఫ్యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకు, డిసోసియేషన్ అండ్ అసోసియేషన్ ని చెప్పడానికి. ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ Van 't Hoff ఫ్యాక్టర్ అకౌంట్స్ ఫర్ ద డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ ద సొల్యూట్. ఓకే, సో ఇవి నాన్న సొల్యూషన్స్ చాప్టర్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో అన్ని చాప్టర్స్ లో కూడా మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీకు ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. ప్లీజ్ గో దేర్ అండ్ check the link. Okay, bye students, thank you for watching the video and see you all in the next video.